సో దీన్ని మీరు ఇక్కడ చూడగానే ఫస్ట్ మీరు అడ్జెంట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అక్కడనే మీకు టైం అనేది వేస్ట్ అయ్యేది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే డిటర్మినెంట్ ఆఫ్ అడ్జెంట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ని మనం ఇలా రాసుకోవచ్చు. ఎలా అంటే 1 డిటర్మినెంట్ ఆఫ్ అడ్జెంట్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు. సో మనకి అడ్జెంట్ ఆఫ్ ఏ ప్రాపర్టీస్ నుంచి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ అడ్జెంట్ ఆఫ్ ఏ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1. ఇక్కడ n వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి n = 3 అవుతుంది. సో ఇప్పుడు ఇది ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ 3-1 అంటే ఏంటి 1/det² ని మనం కనుక్కోవాలి. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ కి మనం డిటర్మినెంట్ కనుక్కుంటే సో మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ కనుక్కోవడానికి నేను ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్ గా 1 4 2 5 1 6 2 3 3 సో ఇలా మీరు రాసుకున్న తర్వాత సో ఫస్ట్ 2 కాలమ్స్ ని మళ్ళీ మీరు రిపీట్ చేయండి. ఎలా అంటే ఇక్కడ 1 4 2 అండ్ 5 1 6. ఓకే, సో ఇప్పుడు రిపీట్ చేసిన తర్వాత మీరు ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి. సో 1 × 1 × 1 × 3 అంటే ఏమైతుంది 3 నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ 5 × 3 × 2 5 3 15 2 30 ప్లస్ అండ్ 4 2 8 8 6 48 నెక్స్ట్ మైనస్ పెట్టుకోండి. ఇప్పుడు యాంటీ డయాగోనల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి. సో 2 × 1 × 2 అంటే 4 ప్లస్ 6 3 18 18 × 1 18 ప్లస్ 4 3 12 12 5 60 రైట్. సో ఇప్పుడు మీరు యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇది 81 ఇది మైనస్ 22 అండ్ 60 82 రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ వచ్చేసి మనకి ఏమొచ్చింది -1 వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 1/-1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 1/1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.